నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో మకర సంక్రమణ పుణ్యకాలాన్ని పురస్కరించుకొని నేటి నుండి 12 నుండి 18 వరకు మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని దేవస్థానం ఈవో పెద్దిరాజు తెలిపారు. పంచాహ్నిక దీక్షతో 7 రోజుల పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాలు ఈ నెల 18న ముగుస్తాయని, ఆలయ సంప్రదాయాన్ని అనుసరించి మల్లికార్జున స్వామికి ఏటా 2 సార్లు అనగా సంక్రాంతికి, శివరాత్రికి దేవస్థానం బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ సంక్రాంతి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ రోజు ఉదయం 8:30 స్వామివారి యాగశాల ప్రవేశంతో సంక్రాంతి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. అదే రోజు సాయంత్రం 5 గంటలకు అంకురార్పణ, అగ్ని ప్రతిష్టాపన, 7 గంటలకు ధ్వజారోహణ, సకల దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం పలుకుతూ ధ్వజపటం ఆవిష్కరిస్తామని అధికారులు తెలిపారు. బ్రహ్మోత్సవాలలో భాగంగానే శ్రీ స్వామి అమ్మవార్లకు ప్రతిరోజు విశేష పూజలు నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన 2వ రోజు నుండి అనగా ఈ నెల 13 నుండి శ్రీ స్వామి అమ్మవార్లకు ప్రతిరోజు సాయంత్రం విశేష పూజలు, వాహన సేవలు నిర్వహిస్తామని, ఈ నెల 15వ తేదీ మకర సంక్రాంతి పురస్కరించుకొని శ్రీ స్వామి అమ్మవారికి బ్రహ్మోత్సవ కళ్యాణం, అలాగే మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలలో భాగంగా చిన్నపిల్లలకు భోగి పండ్లు, మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించనున్నట్లు ఈవో పెద్దిరాజు తెలిపారు. ఉత్సవాల సందర్భంగా 12 నుండి 18 వరకు ప్రత్యక్ష, పరోక్ష సేవలైన రుద్రహోమం, చండీ హోమం, మృత్యుంజయ హోమం, సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం, శ్రీ స్వామి అమ్మవార్ల కళ్యాణం, ఏకాంత సేవలు తాత్కాలిక నిలుపుదల చేస్తామని ఆలయ ఈవో పెద్దిరాజు తెలిపారు.